కర్ణాటకలో ముగ్గురు ముఖ్యమంత్రుల కార్యక్రమంపై తెలంగాణ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ టూర్లో రేవంత్ రెడ్డి పలు అంశాలపై క్లారిటీ తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి కర్ణాటక టూర్ పై స్పందించింది బీఆర్ఎస్. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అక్రమంగా కడుతున్న 2 ప్రాజెక్టులని అడ్డుకోవాలంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆర్డీఎస్ ఎగువన కర్ణాటక కడుతున్న 2 ప్రాజెక్టులకి రేవంత్ రెడ్డి సర్కార్ గుట్టుగా ఎన్ఓసీ ఇచ్చిందని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. పాలమూరుకి శాపంగా మారుతున్న ప్రాజెక్టులని రేవంత్ సర్కార్ ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు. తుంగభద్ర నదీ నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కర్ణాటకలో అక్రమంగా ఆర్డీఎస్కు ఎగువన 2 రిజర్వాయర్లు కడతా ఉంది. ఆర్డీఎస్కు ఎగువన మంచినీటి పేరు మీద 2 రిజర్వాయర్లు కడుతోంది. గుట్టుగా లోపలింట్లోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ఓసి ఇచ్చింది. 60% పని అయిపోయింది అక్కడ. ఇది పేరుకు డ్రింకింగ్ వాటర్. తర్వాత ఏమవుతుంది, రైట్ రాయల్గా దీన్ని ఇరిగేషన్ కోసం కూడా నీళ్లు తీసుకొని పోతారు. దీని మీద నిద్రపోయినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, దీని మీద మాట్లాడి అభ్యంతరం పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పక్క రాష్ట్రాల్లో సైదుతో ఏం చేసినట్లు తెలంగాణ గొంతుకొస్తున్నాడు, పాలమూరు గొంతుకొస్తున్నాడు. కర్ణాటక అక్రమంగా కట్టేటువంటి ఆ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోలేదు? నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే ఈయన ఫస్ట్ మాట్లాడాల్సినటువంటి మాట అక్కడ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కర్ణాటక ప్రభుత్వం అక్కడ అక్రమంగా కడుతున్నటువంటి ఆ ప్రాజెక్టులను ఆపడానికి మొదటి మాట మాట్లాడాలి. చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. నదీ జలాల పంపిణీపై జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ తెలంగాణలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి సర్కారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉపగ్రహమే. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు తెలంగాణ ప్రాజెక్టులను అప్పగిస్తాడానండి. ఇది తెలంగాణ హక్కుల్ని కాపాడేదా? 2, కేంద్రము నదీ జలాల పంపిణీ విషయంలో ఇంత జాప్యం చేస్తుంటే ఈయన ఎంపీలు ఈయన ప్రభుత్వంపై ఒకనాడన్న ప్రధానమంత్రితో కూర్చొని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు తొందర రావాలా, మాకు నీటి కేటాయింపులు తొందర జరగాలి, నీటి కేటాయింపులు జరిగితేనే మా పాలమూరు తొందర పూర్తి అవుతుంది, దాని డిపిఆర్ అప్రూవ్ అవుతుంది. గత ప్రభుత్వం అన్ని అనుమతులు చేసి పెట్టింది, కేవలం ఆ డిపిఆర్ హైడ్రాలిక్ పర్మిషన్ లేని కారణంగా ఆగింది. తొందర చేయండి అని ఒకనాడని మాట్లాడినరా? నీటి హక్కుల కోసం ఒకనాడని చేసినరా ఈ ప్రయత్నం? తర్వాత సయోధ్య అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడుతో కూర్చొని నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం ఎందుకు పరిష్కారం చేయలే అన్నాడు. మాకంటే తెలంగాణను వ్యతిరేకించినటువంటి చంద్రబాబు కాబట్టి మాతో సయోధ్య లేదనుకుందా కాసేపటికి. మరి నీ గురువే కదా, ఏం పని 2.5 ఏళ్ళ నుంచి ఏం పని చేసినావు?